మేము దేవరి యాంజల్ కండ్లకోయ బార్డర్ నుంచి వచ్చామండి. ఈ బార్డర్ లో 135, 137 సర్వేలో మనకి గవర్నమెంట్ సంస్థలకు సంబంధించి చాలా 9 acres కేటాయించబడింది. కోర్టు కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఇతర సంస్థలకు కేటాయించబడింది. దానికి వెళ్ళడానికి ఒక పబ్లిక్ రోడ్ ఉందండి. ఆ పబ్లిక్ రోడ్ ని ఆక్రమణకు గురవుతుంది. అట్లాగే ఆ పబ్లిక్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేస్తున్నారు. మేము యాజ్ అ ప్రైవేట్ ఇండివిజువల్ వెళ్ళడం కూడా మాకు కూడా అదే దారి, పబ్లిక్ దారి. ఈ పబ్లిక్ దారి ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి కానీ 30-40 years నుంచి కూడా అదే దారి వాడుతున్నాం. ఆల్ ఆఫ్ సడన్ లైక్ లాస్ట్ మంత్ మొత్తం గేట్లు పెట్టేసి కంప్లీట్ గా బ్లాక్ చేశారు. పబ్లిక్ రోడ్ అయినా కానీ మేము పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాము, మున్సిపల్ కమిషనర్స్ దగ్గరికి వెళ్ళాము, తుమ్కుంట కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, గుళ్ళపోచం కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. వస్తున్నారు ఏదో నామమాత్రంగా ఏదో చేస్తున్నారు. సో దట్ దే ఆర్ నాట్ ఇన్ టు కంటెంప్ట్ అండ్ మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు వచ్చేసి అన్ని కందకాలు తవ్వి వాళ్ళు చేస్తున్నారు. సో రీసెంట్ గా నేను నా వైఫ్ ఆ దారిలో వస్తుంటే వాళ్ళు కార్ అడ్డం పెట్టేశారు. కార్ అడ్డం పెట్టి అక్కడ బండకుంట నరసింహారెడ్డి అనే అతను ప్యాంట్ తిప్పి అక్కడ ఉన్న లేడీస్ కి చూపిస్తున్నాడు. అక్కడ ఏ లేడీ వచ్చినా గానీ ఈ రోడ్ వాడితే అని చెప్పి భయభ్రాంతులు గుర్తు చేస్తున్నాడు. అట్లాగే రాళ్ళేసి కొడుతున్నాడు. మేము ఎట్లా వెళ్ళాలంటే అక్కడ డంప్ యార్డ్ నుంచి వెళ్ళమంటున్నాడు. ఆ డంప్ యార్డ్ ఏం చేస్తున్నాడు, ఎవ్రీ నైట్ ఆ మంటలు పెడుతున్నాడు. ఆ దారిలోకి వెళ్ళమంటున్నాడు. అట్లాగే అక్కడ మాకున్న ఆఫీసర్స్ కానివ్వండి, మేము ఉండే స్థలాలు కానీ అంత పక్కకు మంటలు పెట్టిస్తున్నాడు. మీరు ఈ దారి వాడితే మీ గోడౌన్ కానీ మీ ఇల్లు కానీ తల పెట్టిస్తా అంటున్నాడు. సో అక్కడ ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఓపెన్ కబ్జా చేస్తున్నాడు. మా కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నా కానీ పోలీసు వాళ్ళు కానీ కమిషన్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళ రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించి పొలిటికల్ పవర్ అండ్ మనీ పవర్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. ఇక్కడ హైడ్రాకి ఎందుకు వచ్చామంటే ఇవన్నీ చూసి మా హైడ్రా తప్పకుండా ఈ పబ్లిక్ రోడ్ ఓపెన్ చేస్తుందని అన్ని కంప్లీట్ డాక్యుమెంటేషన్ రంగనాథ్ సార్ కి ఇవ్వడం జరిగింది. రంగనాథ్ సార్ గారు కూడా పాజిటివ్ గా స్పందించారు. సో డెఫినెట్ గా సైట్ కి వచ్చి క్లియర్ చేస్తామని చెప్పి మాటిచ్చారు. మేము సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు 20 లేఅవుట్స్ ఉన్నాయండి. చెరువుల్లో మునిగిపోయి ఈ లేఅవుట్స్ అన్ని కూడా 40 years బ్యాక్ మేము ప్లాట్లు కొనుక్కుంటాం జరిగింది. ఆ రోజున ఈ యొక్క పెద్ద చెరువు విస్తీర్ణం 93 ఎకరాలే. అలాంటిది నేడు 465 ఎకరాల్లో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కూడా ముంచేసింది. కారణం ఏంటంటే అవుట్ ఫ్లో లేదు. మొత్తం అవుట్ ఫ్లో గ్లేట్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇన్ఫ్లో మాత్రం ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్ అండ్ రెసిడెన్షియల్ డ్రైనేజ్ వాటర్ ఆ చెరువులో నింపటం వలన అవుట్ ఫ్లో లేకపోవటం వల్ల 93 ఎకరాల చెరువు వల్ల వాళ్ళు 465 ఎకరాల్లో ఉన్న మా ప్లాట్లన్నీ మింగేసింది. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారు, ఆ మొత్తం కూడా FTLA ఆ మొత్తం కూడా చెరువు కిందే వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఏ రికార్డు చూసినా గతం నుంచి రెవెన్యూ రికార్డ్స్ కానీ ఇరిగేషన్ రికార్డ్స్ కానీ ఆ మున్సిపల్ రికార్డ్స్ లో కానీ ఎక్కడా కాడ చెరువు 465 ఎకరాలనే రికార్డు లేదు, మరియు 93 ఎకరాలు అనే రికార్డు వాళ్ళ దగ్గర ఉంది. సో ఇట్టి విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి వచ్చిన తర్వాత మేము 4-5 సార్లు కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సార్ కాడ 2 సార్లు చెరువుని విజిట్ చేయడం జరిగింది. ఇక నిజంగానే చాలా మంది బాధితులు దీనివల్ల నష్టపోతున్నారని గ్రహించారు. సార్ న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. ఒక 2 నెలల క్రితం కలవటం జరిగింది. గతంలో 4-5 సార్లు కలిసినప్పుడు సార్ ఏమంటే 3 నెలల్లో మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం చూస్తాము. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కాడ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సార్ కాడ చాలా సానుకూలంగా ఉన్నారు. దీనికి పరిష్కారం చేయమని కాడ చెప్పారు, ఆదేశాలు ఇచ్చారని ఇక్కడ రంగనాథ్ సార్ చెప్పడం జరిగింది. సో మేము ఆ యొక్క అప్డేట్ ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి అని తెలుసుకుందామని వచ్చాము. మా ప్లాట్లన్నీ కూడా మాకు రక్షించి ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇస్తామని చెప్పి సామాన్య కుటుంబాలందరికీ న్యాయం చేస్తామని చెప్పి రంగనాథ్ గారు మాట ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుంటాకే రావడం జరిగింది. అది పశ్చిమంలో నుంచి వచ్చినాము. అక్కడ మా జాగా ఉన్నది, రోడ్డు మీదకి ఆక్రమించేసిండు. 2 ఫీట్లు ముంగడి జరిగిండు. 2 ఫీట్లు ముంగడి జరిగి కట్టిండు. కట్టొద్దని చెప్పిన ఆయనకు. కట్టొద్దంటే అట్లే ముంగడి జరిగి కట్టేసిండు. మాది 20 ఫీట్ల వెళ్ళిపో జాగా. 20 ఫీట్లు వెళ్ళాక 2 ఫీట్లు ముంగడి చేస్తే 18 ఫీట్లు అయిపోయింది. అది అయితే అది వద్దు కట్టొద్దు అంటే ఇంత మున్సిపాలిటీ పోయినాము, మన PS పోయినాము, అక్కడ లీడర్లు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, మా మీదనే ఫైర్ అవుతున్నారు. ఇక మనం కోర్టుకు పోదాం అనుకున్నాం. కోర్టు పోతే బాగుండదని ఇక్కడికి వచ్చినాం సార్ దగ్గరికి. సార్ దగ్గరకు వచ్చి మాట్లాడితే సార్ ఏం చెప్పిండు, మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్ళండి, నేను సైన్ పెట్టినా అడవి కంప్లీట్ చేయండి, కంప్లీట్ ఇస్తే అయిపోతే, కాకపోతే మళ్ళీ 15 రోజులు వచ్చి కలువు అని చెప్పిండు మాకు. ఆ పని అయిపోతే పక్కపోంట తప్పకుండా అయిపోతే, కాకపోతే మళ్ళీ నేనే చేసి పెట్టి కొట్టేస్తున్నాడు సార్. థ్యాంక్ యూ అని వచ్చేసి. జయపాల్ రెడ్డి అంట సార్, కట్టుకొని ఎవరేం చేస్తారో నేను చూసుకుంటా, కట్టుకొని నువ్వు అని చెప్తా. అది మాకు ఆయనకు ధైర్యం ఇస్తుండు. కానీ ప్లాట్ మాకు ప్రాబ్లం ఏంది, మాది 20 ఫీట్లు 63 ఫీట్లు ప్లాట్. ఇప్పుడు 18కి వచ్చింది. మా ఇంటి మొట్ట ఇప్పుడు వాళ్ళు స్థలం బండి ఎడ పెట్టుకుంటారు, మేము బండి ఎడ పెట్టుకుంటాం, రేపు కారు కొనుక్కుంటాము. మా కారు ఎక్కడ ఆగుతుంది, వాళ్ళ కారు ఎక్కడ ఆగుతుంది? వాళ్ళకి రోడ్ లేదు అసలు, మొత్తానికే లీగల్ గా రోడ్ లేదు అసలు, కట్టకూడదు అట్లా. ఎందుకంటే ఆయనకు రోడ్ లేదు, ఎదురుగా ప్లాట్ కు రోడ్డు. అయితే కొంచెం 40 గజాల స్థలం చేసి ఇటు కట్టిండు. అసలు కట్టకూడదు కానీ కట్టేసాం. సరే కట్టుకొని అని కూడా మేము వదిలేసినాము. మళ్ళీ రోడ్డుకు జరిగి అది గూలగొట్టి మళ్ళీ రోడ్డుకు జరిగి మళ్ళీ కట్టుకుండు. అది మాకు చాలా ప్రాబ్లం
చాలా ప్రాబ్లం అవుతుంది అది. రేపు మేము లారీ తెచ్చుకుంటాం, ముష్క లారీ ఇల్లు కట్టుకోనికే మేము ఎక్కడ పెట్టుకోవాలి? తీయించేస్తాను సార్. ఒకవేళ తీయించకపోతే మళ్ళీ నా దగ్గరికి రండి 15 రోజుల తర్వాత అని చెప్పిండు. తుమ్కుంట మున్సిపాలిటీ దేవరాంజల్ నుంచి వచ్చామండి మేము. తుమ్కుంట మున్సిపాలిటీలో దేవరాంజల్ చెరువు సంబంధించి చెరువు కాలువలన్నీ కబ్జా చేశారు. రుచిర్ ఇండియా మరియు వాసవి వాళ్ళు ఆ లేఅవుట్ లో మొత్తం 80 ఎకరాల లేఅవుట్ లో 10 ఎకరాల యూనివర్సిటీ తీసుకొని 82 ఎకరాల లేఅవుట్ చేసారు. దాంట్లో దాదాపు లేఅవుట్ లో 4 కాలువలు, దేవరాంజల్ చెరువు సంబంధించి 4 కాలువలు, పోతాపల్లి 2, మందాయపల్లికి సంబంధించి గుండ్లకుంట అని చెప్పి ఉన్నది. ఆ కుంటకు సంబంధించి FTL బఫర్ జోన్ లో కూడా కబ్జా చేసి అట్లా లేఅవుట్ చేశారు. లేఅవుట్ 1 to 11 వరకు మొత్తం బఫర్ జోన్ లో ఉన్నాయి. FTL బఫర్ జోన్ లో దాని ఇరిగేషన్ వారు కంప్లైంట్ చేసి ఇరిగేషన్ వారు ఒక రిపోర్ట్ లెటర్ ఇచ్చారు HMDA వారికి, ఇరిగేషన్ వారికి, మన మున్సిపల్ కమిషనర్ కి పర్మిషన్ ఏమి ఇవ్వదని చెప్పి అయినా కానీ పట్టించుకోకుండా HMDA పర్మిషన్ ఇచ్చేసారు. దానికి అసలు లేఅవుట్ కంప్లీట్ కాలేదు, అది కంప్లీట్ ఫైనల్ అప్రూవ్ చేసారు దానికి. ఇంకోటి ఏమో అట్లా బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ కూడా బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారు దాంట్లో. అలాంటి మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లైంట్ రిపోర్ట్ ఇచ్చారు, ఒకటి లెటర్ ఇచ్చారు, పర్మిషన్ యాక్షన్ తీసుకో 10 days అని. 1 month అయితే ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఏదంటే నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, లేఅవుట్ వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పి చెప్తున్నాడు. సార్ని కలిసాము, రఘునాథ్ సార్ హైడ్రా కమిషనర్ సార్ని కలిసాము. కలిసాం పైన ఎంక్వైరీ ఒకసారి చేసి అంతా రిపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి అన్నారు. వాళ్ళు లెటర్ పంపించారు HMDAకి, ఇరిగేషన్ వాళ్ళకి, మున్సిపల్ కమిషనర్ కి, మన MRO గారికి లెటర్ పంపించారు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి. వాళ్ళు 4 నెలలు గడిచిన ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కమిషనర్ గారు. ఎన్నిసార్లు అయినా ఇంకా ఇస్తాం, రేపు ఇస్తాం అని చెప్పి మాట చెప్తుంది తప్ప ఇంతవరకు ఏం లేదు. తొందరగా చర్యలు తీసుకొని ఇంకోటి ఏంటంటే FTL బఫర్ జోన్ లో ఇల్లీగల్ గా ఒకటి క్లబ్ హౌస్ కట్టారు లేఅవుట్ వాళ్ళు. అందరికి గరీబ్ వాళ్ళకి ఏమో క్లబ్ హౌస్ బిల్డింగ్లు కట్టుకుంటే పర్మిషన్లు కట్టుకుంటే కులగొట్టేశారు. ఈ ఉన్న డబ్బున్న వాళ్ళకేమో ఇంతవరకు పర్మిషన్ తీసుకున్న బిల్డింగ్ కట్టినా కూడా యాక్షన్ తీసుకోమని చెప్పన్నారు. ఇంతవరకు ఇంకా రాలేదు. ఇంకా రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తారు సార్ కూడా. రిపోర్ట్ ఇంకా రాలేదు. తొందరగా యాక్షన్ తీసుకొని ఇల్లీగల్ గా అన్ని తీయాల్సిందిగా కోరుతున్నాము. సానుకూలం సార్ పర్మిషన్ కానీ ఉన్న వాళ్ళు MRO వాళ్ళు HMDA వాళ్ళు అంత డిలే చేసి ఏమంటే లేఅవుట్ వాళ్ళు ఉన్నతో మన టైం తీసుకుంటా ఉంటుంది. అది తొందరగా నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. బుల్లస్ మొహమ్మద్ దేవాలం, బేగం బజార్, ముస్లిం బ్రిడ్జ్, దేవాలం పూజారి. ఈ రోజు మేము హైదరాబాద్ సార్తో కలిసి అక్కడ బ్రిడ్జ్ పై నుంచి నీళ్ళు వచ్చి టెంపుల్ లోపడబోతున్నాయి. మొదటి ప్రశ్న అది. సెకండ్ ప్రశ్న ఏంటంటే పక్కకున్న ఉంది కదా బిల్డింగ్ ఉంది కదా, వాళ్ళు ముంగల ఫుట్పాత్ వేసి ఆ నీళ్ళు ఒకసారి రిటర్న్ మా బ్రిడ్జ్ మీదకి వస్తున్న నీళ్ళు అని గుళ్ళనే పోతున్నాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మా గుడికి అని గోడ ఉంది పాతది, ఆ గోడకు అని గోడ పెట్టారు. పక్క బిల్డింగ్ వాళ్ళు ఆ గోడకు పెట్టి నీళ్లు పోయే దారి మొత్తం బంద్ చేశారు. ఆ నీళ్లు మొత్తం మధ్యలో పోయి ఆ గోడ మొత్తం గుడికి చాలా డ్యామేజ్ అవుతుంది. దాని గురించి సాయంకి వచ్చాము. సార్ మొత్తం హామీ ఇచ్చాడు, దాన్ని చూస్తామన్నారు. అది ముంగల చెబుతరాజు కట్టారు మన గుడి ముంగల పెద్ద ఫుట్పాత్ గవర్నమెంట్. దానికి వాళ్ళు ఆక్యుపై చేసి ఆ టెల్స్ గవర్నమెంట్ టెల్స్ ఉంటాయి కదా ఫుట్పాత్, దాని మీదనే రాళ్ళేశారు. షాబాత్ రాళ్ళేసి కమ్సే ఒక 15 ఫీట్ల రోడ్ మొత్తం ఆక్యుపై చేశారు. ఇక దాని మీద వాళ్ళు షాపింగ్ చేస్తారా ఏం చేస్తారా, ఇక వాళ్ళకి ఎరకాల దుక్కున షటర్ల ముంగులు ఉంది. సో దాని గురించి చెప్తే ఏం లేదు. మేము చాలా కార్రవాయి చేసినాము, GSMCకి చెప్పినాము, పోలీసుకు చెప్పినాము, ఇంకా వేరే విధంగా అందరికీ కార్రవాయి చేసినాం. కానీ ఎవరు వినలేదు. ఇక మాకేం దృష్టికి వచ్చిందంటే హైదరాబాద్ కొద్దిగా దీనికి కాపాడుతుండ్రని మాకు ఎరకైంది. అదే దానికి ఆశతో మేము వచ్చినాం. సార్ మాకు రెస్పాన్స్ ఇచ్చాడు, మంచిగా విన్నాడు. మాకు విశ్వాసం ఉంది ఈయన కార్యక్రమం మాకు జరుగుతుందని మేము కొద్దిగా అదే చెప్తాను. చాలా ధన్యవాదాలు. నేను దామోదర్ రెడ్డిని, చాణక్యపురి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నాదుర్గుల్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నా. 2020లో మా ప్లాట్లు కబ్జా అయినాయి. 45 ఎకరాల్లో ప్లాట్లు కబ్జా చేస్తున్నాం. మాది మొత్తం 2600 ప్లాట్లు. 2600 ప్లాట్లలో ఒక 45 ఎకరాలు ఒకతను కబ్జా చేశాడు. ఇప్పుడు రీసెంట్ గా జూలై 2024లో ఇంకొక 30 ఎకరాలు ఇంకొకతను కబ్జా చేశాడు. అయితే సారు ఇప్పుడు రంగనాథ్ సారు ఇవన్నీ పార్కులు, రోడ్లు ఇవి ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయో వాటిని పరిశీలించి న్యాయం చేస్తున్నారని తెలియడం వల్ల మేము వచ్చి హైడ్రా సార్ను కలిసి రిపోర్ట్ చేశాం. సార్ కూడా ఇదివరకు స్టాఫ్ను పంపించారు. సైట్ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. సార్ కూడా పర్సనల్ గా చూస్తానన్నారు. సార్ ఇప్పుడు మీ ఇదివరకు ఇది 3వ సారి రావడం, 3 సార్లు కూడా సార్ మంచి మేము ఎంతసేపు మాట్లాడితే అంతసేపు టైం ఇస్తున్నారు. గవర్నమెంట్ తరఫున బాగా పనిచేస్తున్నారన్న భరోసా మాకు కలుగుతుంది. మాకు 100% న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మేము దుందిగల్ మున్సిపాలిటీ బోరంపేట్ విలేజ్ నుంచి వచ్చాము. మా ఊర్లో కొంచెము గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ మీద నేను రంగనాథ్ సార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేరు. ఇప్పుడు రంగనాథ్ సార్ వచ్చాక తక్షణమే స్పందించి వాళ్ళ అధికారులకి ఆదేశించి యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఈ హైడ్రా ఏదైతే చేస్తున్నదో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని మంచిగా కాపాడుతుంది అనే ఒక ఉద్దేశంతో వచ్చింది. ఈ లోకల్ ఎవరైతే మాఫియా ల్యాండ్ మాఫియా ఉన్నారో అలాంటి వాళ్ళని చాలా మందిని అరికడుతున్నారు. ఈ హైడ్రా వచ్చినాక సీఎం గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటివి వస్తే ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ కి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి మాలాంటి యూత్ కి లేదా మా వచ్చే జనరేషన్స్ కి పార్క్స్ లాగానో లేదా ఓపెన్ జిమ్స్ లాగానో ట్రాక్స్ లాగానో ఇంకేదైనా పబ్లిక్ కమ్యూనిటీస్ లాగా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సార్ తక్షణమే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.